లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ అని ఒక నెంబర్ తీసుకొచ్చి దాంట్లో సేవలు డైరెక్ట్‌గా మీరు వెళ్ళకోకుండా ఇంటి వరకు దగ్గర మీ సర్టిఫికేట్లు తీసుకురావటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇదేంటంటే ప్రతి ఒక్కరు ఇంతకు ముందు గవర్నమెంట్‌లో ఏంటంటే మనం వెళ్ళేవాళ్ళు 2, 3 రోజులు తిరగాలి వచ్చేది అక్కడ ఎవరు రెస్పాండ్ అయ్యేవాళ్ళు కాదు. ఇది ఇలాంటిది ప్రవేశపెట్టడం చాలా హ్యాపీగా ఉంది. ఏంటంటే మేము ఎక్కడికి వెళ్ళకుండా మా చేతిలో మొబైల్ పెట్టుకొని మాకు ఏం సదుపాయాలు కావాలి టెంపుల్ అవ్వచ్చు లేకపోతే వేరే సేవలు ఏదైనా కూడా మాకు ఈజీగా మా మొబైల్లోనే మేము అప్లై చేసుకోవచ్చు. వెంటనే వస్తుంది. ఒక 1 డే 2 డే లేట్ అయినా పర్వాలేదు కానీ మా చేతుల్లోనే ఉంది కాబట్టి ఏదైనా కూడా చాలా హ్యాపీగా ఉందండి. చాలా బాగుంది. మా ఇంట్లో కాదు మా చేతుల్లోకి వచ్చేసింది. ఏదైనా కూడా ఇప్పుడు మా చేతుల్లోనే ఉంది. మాకు ఏది కావాలో మా చేతుల్లోనే అప్లై చేసుకోవడం వెంటనే రెస్పాండ్ అవ్వడం అనేది చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇది చాలా గర్వించదగ్గ విషయం అనమాట. అంతకుముందు ఏ గవర్నమెంట్ కూడా చేయలేదు. ఇది ఫస్ట్. చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. మాకే కాదు ఇంకా మేము ముందు ముఖ్యంగా ఏంటంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. ఇది తిరుగుతారు వాళ్ళు ఏదో ఒకటి పెన్షన్ గురించి లేదా ఏదైనా కావాలని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి రెస్పాండ్ అవ్వదు. సో ఇటువంటి సేవలు అందించడం చాలా హ్యాపీగా ఉందండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగుందండి. ఆయన గవర్నమెంట్ వచ్చినాక చాలా బాగుంది. ఫస్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే రోడ్లు బాగుపడ్డాయి. గవర్నమెంట్ స్కూల్ బాగుపడ్డాయి. అన్ని రకాలుగా చాలా బాగుంది. చాలా హ్యాపీగా ఉంది. అంతకుముందు గవర్నమెంట్ అంటారా వద్దులేండి, కొన్ని కొన్ని మాటలు చెప్పకూడదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక ఏంటంటే ప్రతి ఒక్కడు కూడా రెస్పాండ్ అవుతున్నారు. గవర్నమెంట్ ఆఫీస్లో ప్రతి ఎంప్లాయ్ కూడా చక్కగా పనిచేస్తున్నారు. ఏదైనా కంప్లైంట్ వస్తే ఇమీడియట్ యాక్షన్. రోడ్లు బాగుపడ్డాయి. ఎడ్యుకేషన్ బాగుంది. మెయిన్ ఏదైతే ప్రజలకు కావాలో రోడ్డు రవాణా కానీ లేకపోతే ఎడ్యుకేషన్ కానీ హెల్త్ విషయంలో మొత్తం మెయిన్ 3 కాన్సెప్ట్ల మీద చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. ఇప్పుడు నారా లోకేష్ గారు ఇప్పుడు పిల్లలకి టీచర్స్కి ఇటు పేరెంట్స్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయటం వల్ల అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి. ఇదివరకు ఏం మీటింగ్స్ ఉండే కాదు, పిలిచేవాళ్ళు కాదు, వెళ్ళేవాళ్ళం కూడా కాదు. ఇప్పుడు మీటింగ్ పెట్టడం ఏమవుతుందంటే పిల్లలు ఎలా చదువుతున్నారని మేము కూడా వెళ్ళి పర్సనల్గా మాట్లాడడం జరుగుతుంది. అందరూ ఎడ్యుకేషన్ ఎట్లా ఉంది, మన ఇంట్లో పిల్లలు మనకే తెలుస్తుంది ఎలా ఉన్నారు లేదని మనకు తెలుస్తుంది. కానీ స్కూల్లోకి వెళ్ళి పేరెంట్స్ టీచర్స్తో మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మనకు వాళ్ళ యాటిట్యూడ్ అర్థమవుతుంది. టీచర్స్ ఎలా మన పిల్లలతో బిహేవ్ చేస్తున్నారు, మన పిల్లలు వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది కూడా మనకి ఈజీగా తెలుసుకోవడానికి బాగుంది. చాలా బాగుందండి. బట్ గవర్నమెంట్ స్కూల్లో ఇదివరకు గవర్నమెంట్ స్కూల్ వేస్ట్ అనేవాళ్ళు. బట్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ బెస్ట్, ప్రైవేట్ స్కూల్ వేస్ట్ అంటున్నారు. కామన్ వైపులకి అలాంటి వాట్సాప్ ద్వారా మనం ఇంట్లో ఉండి రైల్వే టికెట్ బుక్ చేసుకుంటున్నాము, ఇంకొకటి దేవస్థానం టికెట్ బస్ టికెట్ బుక్ చేస్తున్నాము, సినిమా టికెట్ బుక్ చేస్తున్నాము. ఇది కూడా రేపు మన ఇంట్లో పాప పుట్టింది, బాబు పుట్టాడు, జన్మ మనం రిజిస్ట్రేషన్ ఇలాంటివి ఇంకా కొన్ని ఏమైనా కావాలంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇలాంటివి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాంటి యాప్ అనేది ప్రజలందరూ కూడా ఉపయోగపడుతుందని మా ఉద్దేశం. గతంలో ఇలాంటి యాప్లు మనకి టికెట్ బుకింగ్ కానీ రిజర్వేషన్లు ఇలాంటివి ఉన్నాయి. కానీ ప్రభుత్వం పరిపాలన నుండి యాప్ అనేది వస్తాయి కాబట్టి దీన్ని ప్రజలందరూ కూడా అర్చన తగ్గే విషయం. దీన్ని వినియోగించుకుంటే దాని దగ్గర గంట ఉంటుంది. మన ఆఫీసులకి వాటికి సుమారు మన ఇంట్లో మొత్తం చచ్చిపోయింది. డెత్ సర్టిఫికేట్ కోసం మరి పంచాయత్ ఆఫీసో ఆఫీసో మున్సిపల్ ఆఫీస్కో మనం 10 సార్లు తిరిగే పని లేకుండా ఎమ్మటే మన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఫలానా జన్మం మనం రిజిస్టర్ చేస్తాము. వాళ్ళు ఫలానా చోటకి మన వాట్సాప్లో మెసేజ్ చేస్తారు. ఆ రోజు మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇది చాలా ఉపయోగకరమైనదని ప్రజలకి మంచిదని మేము భావిస్తున్నాం. వాట్సాప్ గవర్నెన్స్ అని ఒక వాట్సాప్ నెంబర్ ఇచ్చింది. మీ ఇంట్లో నుంచి డైరెక్ట్ సర్టిఫికేట్లు కావాలన్నా ఏమన్నా దర్శనాలకు కావాలన్నా ట్రైన్లు కానీ బస్సులు కానీ కరెంట్ అది ఏర్పాటు చేయటంపై మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీ ఏంటంటే మొబైల్ ఇది ఒకప్పుడు ఉత్తరం ద్వారా టెలిగ్రాముల ద్వారా తెలియపరుచుకునేది. వాళ్ళ ప్రతి ఇంట్లో కూడా కామన్ ఒక ఎల్కేజీ బాయ్ కాడి నుంచి అంటే పాలు తాగే పసిపిల్లవాడికి కూడా వాళ్ళ ఫోను టచ్ మొబైల్లో ఏదో ఒకటి చూపిస్తూ ఉంటే నాడు పాలు తాగటమో లేకపోతే అన్నం తినటమో జరుగుతుంది. అలాగే ఒక ఏజ్డ్ పర్సన్, రిటైర్డ్ అయిన పర్సన్ కూడా ఇంట్లో కూర్చొని తాపీగా ఏదో తనకు తెలియని లోకంలో ఏం జరుగుతుంది అనేది కూడా మొబైల్ అరచేతిలో దీంట్లో చూసుకుంటూ ఉంటాం. ఆ జ్ఞానంతో ఏంటంటే ఆ రోజు మాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారు ఈ కంప్యూటర్ల ద్వారా టెక్నాలజీ తీసుకొచ్చి కొద్దిగా అందజేయడం జరిగింది ఒక దశాబ్దం క్రితం. ఇప్పుడు అదే ఆ వరవడిలోనే మన ఐటీ శాఖ మంత్రి లోకేష్ బాబు గారు పాదయాత్రలో తిరుగుతూ మా అందరికీ ఇచ్చిన మాట ప్రకారం గవర్నెన్స్ని మీ ప్రభుత్వాన్ని మీ ఇంటికే తీసుకొస్తాం మీ వంట వద్దకే అని చెప్పేసి అన్న దాని మీద ఒక బటన్ నొక్కండి, మీకు జనన మరణ ధృవీకరణ పత్రాలతో పాటు ఓబీసీ సర్టిఫికేట్లు కానీ ఏదైనా సరే. ఇప్పుడు ఏంటంటే కామన్ మ్యాన్ ఒక కూలీ చేసుకునే అతను వెళ్తాడు, ఒక 500 రూపాయలు సంపాదించుకోవడానికి వెళ్తాడు. ఒక సర్టిఫికేట్ కోసం వెళ్ళాలంటే ఆ రోజు కూలీ మానేసేసి వెళ్ళి అక్కడ నుంచొని పడిగాపులు కాసి సర్టిఫికేట్ ఈ సేవలో అయితే ఈ సేవలోనో లేకపోతే సచివాలయంలోనో లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచొని అవన్నీ ఫిలప్ చేసి వాళ్ళకి అప్పచెప్పి మళ్ళీ వచ్చి
మళ్ళీ అయ్యిందా లేదా మళ్ళీ తెలుసుకోవడానికి మళ్ళీ ఒక రోజు వెళ్ళి మళ్ళీ మానేసి ఇలాగా దాదాపు ఆ సర్టిఫికేట్ తన చేతికి రావడానికి 2,000 3,000 రూపాయలు కూలి మానేసి వెళ్ళాల్సిన పరిస్థితి. కానీ అదంతా పేదవాడిది జరుగుతున్న పరిస్థితి అంతా తెలుసుకొని ఈ పరిణామాలు ఉండకూడదు, ఏదైతే ఉంది ఏ సర్టిఫికేట్ అయినా సరే తన ఇంట్లో తన ముందిట్లో తను కూర్చొని తన మొబైల్లోనే తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఆయన ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. ఇది మట్టికి చాలా ప్రజల్లో మట్టికి చాలా కూడా ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే నేను అది రిలీజ్ అయిన రోజే నేను ఒకసారి ఇది ఫేకా ఒరిజినల్ అని నాకు నేనే నా వాట్సాప్ మొబైల్లో, ఎందుకంటే మేము గతంలో చూసాం అన్నీ కూడా ఒక సెట్టింగ్ వేసి యువతలకు వస్తే అది తర్వాత వెళ్ళేసరికి ఆ సెట్టింగ్ ఉండేది కదా, ఖాళీ ప్లేస్ ఉండేది. అలాగేమో జరుగుతుందేమో అని చెప్పేసి ఈ ప్రభుత్వంలో నాకు నేనుగా నైట్ 11:30కి నేనే చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే దాంట్లో నేను అనుకున్నట్టుగా వాట్సాప్లో మనమిత్ర అని ఫీడ్ చేసి చూసా. దాంట్లో ఏదైతే సర్టిఫికేట్లు కావాలో అవన్నీ కూడా రెవెన్యూ డిపార్ట్మెంటు ప్రతిదీ కూడా దాంట్లో చూపిస్తుంది. ఓకే వీళ్ళు ఒరిజినల్గా పనిచేస్తున్నారు, ఇది పర్ఫెక్ట్ అని నేను నాకు తెలిసిన వాళ్ళందరికీ కొంతమంది కూలీలు చేసుకునే వాళ్ళకి మీరు ఇంకెక్కడికి వెళ్ళవసరం లేదు, ఈ మొబైల్లోనే లోకేష్ బాబు గారు ఇలా యాప్ పెట్టారు, మీరు ఈ వాట్సాప్ ద్వారా ఏదైనా పత్రం తెచ్చుకోవాలనుకుంటే ఇక్కడి నుంచే తెచ్చుకోవచ్చు అని చెప్పేసి నేను కూడా 10 మందికి తెలియపరచడం అయింది. అంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఎలాంటిది? అదే సార్, ఇంటికి ఇప్పుడు మనం వెళ్ళి గవర్నమెంట్కి వెళ్ళి ఒక ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళి మనం లేకపోతే సచివాలయానికి వెళ్ళి ఈ సేవకి వెళ్ళి నుంచో అనిపించుకునే బదులు మన ఫోన్లో మనమే తెచ్చుకో, మన సర్టిఫికేట్ మనం తెచ్చుకో అన్నట్టు మనమే తెచ్చుకుంటుంటే ఇంకా అంతకన్నా ఆనందపడాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు నుంచో అనిపించుకునే పోయింది. నా సర్టిఫికేట్ నాకు అవసరమైంది నా మొబైల్లో నేనే తెచ్చుకున్నాను. అది తెచ్చుకోలేకపోతే నా అంత దురదృష్టవంతుడు లేడు. ఇప్పుడు ఆడెవరి దగ్గరికి వెళ్ళి అయ్యా నా సర్టిఫికేట్ ఇవ్వండి నా సర్టిఫికేట్ ఇవ్వండి అని చెప్పి వాళ్ళ కాళ్ళ పడి వాళ్ళని బతిమలాడి వాళ్ళు ఏదైనా చెయ్యాలంటే ఆమ్యామ్యాలు ఇచ్చి ఆ సర్టిఫికేట్ తెచ్చుకునే బదులు అక్కడ పడిగాపులు కాసి ఆ ఇబ్బంది లేదు కదా, నా మొబైల్లో నేనే తెచ్చుకుంటున్నాను కదా, అలాంటప్పుడు ఇంక ఇంతకన్నా ఆనందకరమైనది ఏముంటుంది చెప్పండి. అందుకే ఈ వాట్సాప్ ద్వారా మనమిత్ర అనే యాప్ ద్వారా గవర్నెన్స్ని ఇంటికి చేర్చినందుకు ముందుగా ఈ రాష్ట్ర ప్రజల తరపున నా కుటుంబ సభ్యుల తరపున నా తరపున లోకేష్ బాబు గారు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ విజన్ గల నాయకుడు అని చెప్పి ఇప్పుడే నిరూపించుకున్నారు, తండ్రికి తగ్గ తనయుడని. అలాగే గవర్నెన్స్లో మనం మార్పు ఎలా చూపించాలి ఎలా చేయాలి, కూర్చొని పబ్జీ గేమ్ ఆడటం కాదు అనే ఫోన్ ఉన్నది పబ్జీ గేమ్ ఆడతా కాదు, ఫోన్ ఉన్నది గవర్నమెంట్ నడపటాకని చెప్పేసి చూపిస్తాకే లోకేష్ బాబు గారు ప్రవేశపెట్టారు అనుకుంటున్నాను.